శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు పరిశీలించేటప్పుడు చూసే గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 గ్రహాల్లో రవి గ్రహము మేషరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తోంది. రవి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ద్వితీయ స్థానం అంటే అది వాక్స్థానం కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే కొద్దిగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో సభ్యులతో కూడా మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కుటుంబంలో సభ్యులతో కూడా చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆఫీసులో పెరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ద్వితీయ స్థానంలో రవి ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే రాజకీయ శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి వ్యవసాయ రంగంలో నిర్ణయాలు తీసుకోవాలి. రవి ద్వితీయ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ 10 రోజుల్లో ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం వినండి. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి. అప్పుడు రవిగ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి రవి అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో ఈ 10 రోజుల్లో బుధుడు మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ఫలితాలు వస్తాయి. కష్టపడి చదవకపోతే మంచి ర్యాంకులు రావు. అలాగే నిరుద్యోగులు కూడా ఎంత బాగా కష్టపడి ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ 10 రోజుల్లో ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశిక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి గోమాతకు తినిపించడం గాని, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం గాని చేయాలి. అలా చేస్తే బుధుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకొని విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కుజుడు మేషరాశిలోనే ఉన్నాడు. జన్మంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ముక్కు మీద కోపం ఉండేలా చూస్తాడు. ఆ కోపం వల్ల శత్రుత్వం పెరిగేలాగా చేస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళ రాశిలోనే ఉన్న కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రధానంగా లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాశిలో ఉన్న కుజుడు 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ డాక్యుమెంట్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్గా ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు వెరిఫై చేసుకుని కొనాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాగే 8వ స్థానాన్ని కూడా కుజుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మేషరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. కుజుడి సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటేనే చాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు కందులు మూట కట్టి ఎర్రటి వస్త్రంలో పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు కుజుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి మొదటి 8 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మొదటి 8 రోజుల్లో పార్ట్నర్షిప్ బిజినెస్లో మేషరాశి వాళ్ళకి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. పార్ట్నర్స్ బిజినెస్లో మోసం చేసే అవకాశం ఉంది. పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చివరి 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అంటే జూన్ 9, జూన్ 10లో మేషరాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలుగుతారు. జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలా జరగకుండా ఉండాలంటే జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో శ్రీమాత్రే నమః శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం వినండి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు మొదటి 8 రోజుల్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు.
దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటూ రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రలై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుడిని ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.